బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జడ్చర్ల మండలం మాచారం సమీపంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యాసిడ్ ట్యాంకర్ను ఢీకొట్టింది. గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ద్వితీయ రహదారి 44పై చోటు చేసుకున్నటువంటి ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే చిత్తూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి ముందు వెళుతున్న యాసిడ్ ట్యాంకర్ను ఢీకొట్టింది. దీంతో ట్యాంకర్లో నుంచి భారీగా పొగలు వెలువడ్డాయి. జడ్చర్ల మండలం మాచారం దగ్గర 44వ జాతీయ రహదారిపై ఫ్లైఓవర్పై ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఆకస్మిక పరిణామంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇక వెంటనే బస్సు కిటికీలు పగలగొట్టుకుని బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నీళ్లతో పొగలను అదుపులోకి తీసుకుని వచ్చారు. ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరికి ఏం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపించారు. చిన్ననే